రాజధాని అమరావతి చట్టబద్ధత కోసం చేసిన తీర్మానం పనికిరాదని, రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. లక్షల కోట్లు అప్పులు చేసి రాజధానిలో ఖర్చు పెడితే ఎప్పటికి పూర్తవుతుందని బొత్స ప్రశ్నించారు. వైసీపీ చలో మూలపేట కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నౌపడ కూడలి వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 3.5 లక్షల కోట్లు అప్పు తెచ్చి అందులో 1000 కోట్లైన పేద ప్రజల కోసం ఖర్చు చేశారా అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు నిలదీశారు. తీర్మానం చేస్తే రాజధాని నిలుస్తుందా, అమరావతి జపం తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధి పట్టదా అని ప్రశ్నించారు. అప్పట్లో పెట్టుబడులన్నీ హైదరాబాదులో పెట్టి అభివృద్ధి చేశారని, చివరికి అక్కడి నుంచి తరలి రావాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు మళ్ళీ అమరావతిలో పెట్టుబడి పెట్టి ఆ ప్రాంతాన్ని మాత్రమే అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. శాసనసభ పెట్టుకొని ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి ఢిల్లీకి కాగితం పట్టుకొని వెళ్తున్నారని, తర్వాత వచ్చిన ప్రభుత్వం అక్కడ రాజధాని పనికిరాదంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. అమరావతికి వచ్చి మళ్ళీ చట్టబద్ధత గురించి నాకు తెలిసి ఆ తీర్మానం దేనికి పనికిరాదు. అయినా సరే రాష్ట్రాలు అనేవి, రాజధాని అనేది ఆ రాష్ట్రం తాలూకా ఇష్టం. నువ్వు గత ప్రభుత్వంలో దాన్ని రాజధానిగా గుర్తించి తీర్మానం చేసి పంపావు. ఎంత ఖర్చు పెట్టావు దానికి? 4000 కోట్లు ఖర్చు పెట్టి 2000 కోట్లు బిల్లు ఇచ్చి 1000 కోట్లు వచ్చి కేంద్రం తెచ్చి దానికి 1,20,000 కోట్లు వచ్చి దాన్ని పెట్టి మరి 5 సంవత్సరాల్లోనే 2000 కోట్లు ఖర్చు పెట్టి 2000 కోట్లు బాకీ పెట్టి వెళ్ళిపోతే ఎన్ని సంవత్సరాల్లో అది కంప్లీట్ అవుతుంది? నిజంగా రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, అలాగే ఈ రైతుల పట్ల కానీ నీకు సొత్తుంటే, నీ తాలూకా ఆలోచన కానీ ఆలోచన ఉంటే ఈ కార్యక్రమం జరుగుతుందా? అయితే ప్రజలు అనుకున్నటువంటి ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వాలు కొన్ని మనలాంటి నోరు లేని ప్రాంతాలకు అన్యాయం చేస్తూనే వచ్చారు. అందుకే మనం ఈ ఎండల్లో మా పూర్తి చేయండి, మా ప్రాజెక్ట్ చేయండి, కాకపోతే మా ఈ పని చేయండి అని బతిమాలుకోవాల్సి వస్తుంది, లేకపోతే పోరాటం చేయాల్సి వస్తుంది. మేము అడుగుతామంటే మేము అక్కడికి వెళ్ళలేము అని బెదిరిస్తున్నారు. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి మాటని అనుసరించి పనిచేసే ప్రభుత్వాలు లేవు. మన జిల్లాలో ఇప్పుడే మాట్లాడాడు, రవి మాట్లాడాడు, చెప్పాడు, అంతకుముందు అప్పలరాజు మాట్లాడాడు, పెద్దలందరూ మాట్లాడారు, చెప్పారు అన్ని విషయాలు. కొన్ని ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఒక లిస్ట్ కింద చెప్పారు. ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీరి హయాంలోనే జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి కూడా 5 సంవత్సరాలే, రాజశేఖర రెడ్డి గారు కూడా 5 సంవత్సరాలే పరిపాలన చేసింది. కానీ ఇది వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోతుంటారు తల్లిదండ్రులను వదిలేసి. వారి గోచిగుడ్డలు తప్ప ఏం లేవు. ఈ అన్యాయమైన పరిస్థితులను మరి సరిదిద్దాలి అని చెప్పి వారు ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఇవి.